ఏపీలో ఎంపీపీ ఎన్నికలను ప్రభుత్వం అప్రజాస్వామికంగా నిర్వహించిందన్నారు వైసీపీ నేత బొత్స. ప్రభుత్వం ఇంత అట్టహాసంగా ఎన్నికల్లో గెలుపొందినా మరొక ఏడాదిలోపే మళ్లీ ఎన్నికలు వస్తాయని తెలిపారు. తర్వాత త్వరలో మళ్ళీ ఎన్నికలు జరగబోతున్నాయి. మళ్ళీ సాధారణ ఎన్నికలు జరుగుతాయి. టైం అయిపోయింది. ఇది ఒక ఈ జరిగిన ఎన్నికలు ఎవరు ఎన్నికైనా వాళ్ళ తాలూకా కాలం సంవత్సర కాలం, ఇంకా 10 రోజులు, 9 రోజులు, 10 రోజులు తక్కువే. ఇంకా దానికోసం ఇంత అప్రజాస్వామ్యంగా ఎన్నికలు జరపవలసిన అవసరం ఉందా? ఇవాళ ఈ ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున గెలిచిన తర్వాత త్వరలో మళ్ళీ ఎన్నికలు జరగబోతున్నాయి. మళ్ళీ సాధారణ ఎన్నికలు జరుగుతాయి. టైం అయిపోయింది. ఇది ఒక ఈ జరిగిన ఎన్నికలు ఎవరు ఎన్నికైనా వాళ్ళ తాలూకా కాలం సంవత్సర కాలం, ఇంకా 10 రోజులు, 9 రోజులు, 10 రోజులు తక్కువే. ఇంకా దానికోసం ఇంత అప్రజాస్వామ్యంగా. మిగతా అప్డేట్స్ చూద్దాం. సినిమా హాళ్లు, రెస్టారెంట్ల కోసం ప్రభుత్వ భూములను ప్రైవేటు సంస్థకు ఎలా లీజుకిస్తారని క్వశ్చన్ చేశారు వైసీపీ నేత బొత్స. విశాఖ బీచ్ పక్కనున్న విలువైన భూములను ఇవ్వడం ఎంతవరకు సమంజసమన్నారు. ఒక్కో ఎకరం 100 కోట్ల విలువ చేస్తుందన్నారు బొత్స. కట్టడానికి, రెస్టారెంట్లు కట్టడానికి, కన్వెన్షన్ సెంటర్ కి, బీచ్ పక్కనున్న ఎకరా సుమారు 100 కోట్ల రూపాయలు తక్కువ లేకుండా చేస్తున్న 1300 కోట్ల రూపాయల ఆస్తిని ఒక ప్రైవేట్ సంస్థకి లీజుకి ఇవ్వడం అనేది సమంజసమా ఆలోచించమని కోరుతున్నాను.